హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్యాచిలర్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. బ్యాచిలర్ స్టైల్ అని ఎందుకు అన్నాను అంటే ఇది చాలా క్విక్గా అయిపోతుంది ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా. అండ్ దీన్ని మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి అందులోకి మనం ఉడకబెట్టుకున్న 4 గుడ్లని యాడ్ చేసుకున్నాను. వీటిలోకి ఒక చిటికెడు ఉప్పు, అలానే కొంచెం కారం, ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేయాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీలో మనం అసలు టొమాటో యూజ్ చేయం, బట్ సేమ్ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎగ్స్ అన్నింటినీ ఆయిల్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత అందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ప్రతి రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, కొలతలతో సహా చెక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల కారం, అలానే 2 టీ స్పూన్ల ఉప్పు, ఇంకా 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం మసాలా పొడి అన్నింటినీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని గ్రేవీలో మంచిగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దీని కుకింగ్ ప్రాసెస్ మొత్తం మనకు ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ ఎగ్ రెసిపీని ట్రై చేయండి, డిఫరెంట్ రెసిపీ. 5 నిమిషాల తర్వాత మనకు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. అప్పుడు అందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుడ్లని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసి ఒక 4 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ గ్రేవీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ కుకింగ్.